లీడర్లు డాక్టర్లు యాక్టర్లు పదము కలిపి కథం తొక్కినారు. గతంలో 1995లో మన అజ్మీరా చందులాల్ గారు ఎమ్మెల్యేగా ఉండేది. అప్పుడు ఏటున్నారం డిపో శాంక్షన్ అయిన సందర్భంగా ములుక్కు తీసుకుపోతే దాన్ని అందరూ ఇదే ప్రజలు ఏటున్నారం ప్రజలందరూ క్రాస్ రోడ్లో ధర్నా చేయడం జరిగింది. ఆ సందర్భంగా అప్పుడున్న రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి గారు నడుచుకుంటూ మన యొక్క ఏటున్నారం క్రాస్ రోడ్లో ఉన్న బస్సు స్టాండ్లో మాట్లాడి మీ ఏటున్నారం డిపో తప్పకుండా ఏటున్నారాన్నే ఉంటుందని వాగ్దానం చేసి వెళ్ళటం జరిగింది. 35 సంవత్సరాలు జరుగుతున్నాయి. 2018లో ఇదే చందులాల్ గారు మనకు ఆయన యొక్క CDF ఫండ్ నుండి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. దాని చెక్కులు కాపీలు అన్నీ కూడా మా సాక్ష్యపూర్వంగా ఉన్నాయి. కాబట్టి ములుగుతో మాకేం సంబంధం లేదు. మాకు ఏటున్నారంలో డిపో అయ్యేంత వరకు మా ఏటున్నారం మండల ప్రజలందరూ కూడా పోరాటానికి 6 మండలాలలో కూడా ఉధృతం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ సంస్థ మీద 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైన శాంక్షన్ అయిన మన బస్ డిపోని ఇంతవరకు ప్రారంభం కాలేదు. అది వెంటనే ప్రారంభించాలని ఈ బస్ డిపో ఐక్య సాధన కార్యాచరణ సమితి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా ఒకసారి 1995లో ఇదే విధంగా ధర్నా చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు హామీ ఇచ్చారు. ఆయన బస్ డిపో స్థలం వరకు నడుచుకుంటూ వచ్చి కూడా చూసి మీ డిపోని మీకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మొన్న 2018లో చందులాల్ గారు తన CDF ఫండ్ నుంచి ₹1 కోటి బస్ డిపోకి శాంక్షన్ చేస్తూ మంజూరు చేసినటువంటి జీవో కాపీ కూడా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు దీనిపై ఎటువంటి స్పందన లేకపోగా మొన్న వరదల సందర్భంగా ఏటున్నారం వచ్చిన ముఖ్యమంత్రి గారు ములుగు బస్ డిపో మంజూరు చేశారు. ములుగు డిపోతో పాటు మాది కూడా వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బస్ డిపో సాధన కోసం మొత్తం అందరు వ్యాపారులు అందరూ ఏకమై ఈరోజు బస్ డిపో సాధన కోసం కృషి చేయడం కోసం పోరాటం మండల బంధాను ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవికంగా గతంలో ఇక్కడ బస్ డిపో మంజూరై కూడా డిపో సంబంధించిన షెల్టర్ కానీ అదేవిధంగా పహారీ కూడా కట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం బస్ స్టాండ్గా ఉన్నటువంటి బస్ స్టాండ్ ఉందో ఆ బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి డాక్ బంగ్లాకు కేటాయించేటువంటి ప్రభుత్వ భూమి 381 సర్వే నెంబర్కి సంబంధించింది 5 ఎకరాల 20 గుంటల భూమి 5.5 ఎకరాల భూమి ఇక్కడ ఉంది. కాబట్టి అది కనుక ఒకవేళ ఆ డిపోకు కేటాయించినట్టయితే బస్ స్టాండ్ ఒకే చోట ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క బస్ డిపో సాధన కోసం అందరూ కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము CPM డిమాండ్ చేస్తాం.